అందరికీ నమస్తే. ఎమ్మెల్సీ విజయశాంతి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లో రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ ఒకటి స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలంలో కౌన్సిల్లో ఆమె మాట్లాడిన మాటలు కానీ, తర్వాత ఆమె సన్నిధులతో మాట్లాడుతున్న మాటలు కానీ, తర్వాత నాకేంటి ఎమ్మెల్సీ అయితే అయిపోతుందా, నాకు మంత్రి పదవి కావాల్సిందే అని ఆమె చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా విజయశాంతి యాక్టివిటీ మీద, అంటే ఆమె చేస్తున్న వ్యవహారాల పైన అందరూ దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంది, మంత్రి పదవి కావాలంటుంది ఆమె. సరే, ఆమె మంత్రి పదవి అడగొద్దని లేదు, లేకపోతే ఇవ్వవద్దని కూడా లేదు. హైకమాండ్ తనకిచ్చిన ఒక హామీ, తనకిచ్చిన ఒక గ్యారంటీ, బీజేపీ నుంచి చేరిన వాళ్ళలో అందరికీ ఒక్కొక్కరికి ఒక హామీ ఇచ్చింది హైకమాండ్. ఆ హామీ అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది. దానికోసమని మీరు అట్లా ఫెయిల్ అయింది కాబట్టి కనీసం నాకు మంత్రి పదవి ఇవ్వండి. ఇప్పుడు ఎట్లా ఖాళీగా ఉన్నాయి కదా, 2 ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి, ప్లస్ అజారుద్దీన్ది ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అజారుద్దీన్ది మళ్ళీ ఒకవేళ ఆయన్నే కొనసాగిన ఏదైనా కారణాల వల్ల 2 సీట్లు అయితే పక్కా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇది కరెక్ట్ సిచ్యువేషన్, నాకు మంత్రి పదవి కావాలనేది ఒక ఫోర్స్ ఆమె పార్టీ అధిష్టానం ముందు, పార్టీ ముందు పెట్టింది. మనం కూడా అంశం మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు బలం. కాబట్టి ఈ వార్త రీచ్ అయ్యేటట్లు, జనాలకు రీచ్ అయ్యేటట్లు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నిజానికి వీళ్ళందరూ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎలక్షన్స్ ముందర రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, విజయశాంతి కావచ్చు, వీళ్ళందరూ 2023 ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్కి వచ్చేసారు. వచ్చినప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళందరికీ హైకమాండ్ డైరెక్ట్గా హైకమాండ్తో డీల్ చేసింది. వీళ్ళందరూ విత్ రేవంత్ రెడ్డితో హైకమాండ్తో డీల్ చేసింది. ఒక్కొక్కరు వీళ్ళందరూ కలిసికట్టుగా పోతే అందరికీ హామీలు రావని విడివిడిగా పోయారు. వీళ్ళందరూ కలిసి మీటింగ్లు పెట్టుకొని బీజేపీ నుంచి కాంగ్రెస్కి పోయారు. కానీ చేరడం మాత్రం విడివిడిగా చేరినారు. ఎందుకంటే ఎవరి హామీ వాళ్ళకే ఉండాలి. అందరం గుంపుగా పోతే ఒక్కరికే మంత్రి పదవి వస్తుంది, మనం డిఫరెంట్ పోవాలని. వివేక్ మంత్రి అయిపోయాడు, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం తనలాడుతున్నాడు. నెక్స్ట్ విజయశాంతి కూడా, విజయశాంతికి ఇచ్చిన ఆఫరు మంత్రి పదవి కాదు, విజయశాంతికి రాజ్యసభ ఇచ్చారు. ఆమెకి ఇచ్చిన హామీ రాజ్యసభ. అంటే రాజ్యసభ అయిపోవాలి. ఇప్పుడు రాజ్యసభలు ఇప్పుడు ఏం లేవు. మొన్ననే 2 రాజ్యసభ వచ్చేసినాయి, మీకు తెలుసు. ఆల్రెడీ వేం నరేందర్ రెడ్డి ప్లస్ సింఘ్వి ఇద్దరికి రాజ్యసభ ఇచ్చేసిండు. నిజానికి రేవంత్ రెడ్డి ఏమన్నా అప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుందాం అనుకుంటే, లేకపోతే విజయశాంతికి హైకమాండ్ ఇచ్చిన హామీని నిలబడాలంటే వేం నరేందర్ రెడ్డిని కొన్ని రోజులు సైలెంట్గా చేసేది ఉండే. ఈమె రాజ్యసభ చేసి మేము ఎమ్మెల్సీ రాజీనామా చేయాల్సి వస్తుండే. ఎమ్మెల్సీ రాజీనామా చేసినప్పుడు అదే ఎమ్మెల్సీ తీసుకుపోయి వేం నరేందర్ రెడ్డికి ఇస్తే అయిపోయేది. కానీ అట్లా కాదు కదా, నాదే నడుస్తుంది కాంగ్రెస్లా, నేను చెప్తే హైకమాండ్ వింటుంది, నేనేం చెప్తే అదే ఢిల్లీలో నడుస్తుంది అని చెప్పుకోనికే ఆయన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇప్పించుకున్నాడు. ఇప్పుడు అక్కడనే ఎటు తేలకుండా అయిపోయింది. ఇప్పుడు రాజ్యసభ రాలేదు కాబట్టి ఆమెకు అంతకుముందే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఆమెకు రాజీనామా ఏమని అడిగినారు. అసలు విషయం ఏంటంటే, ఈ అజారుద్దీన్ కోసం ఆమె రాజీనామా ఏమని అడిగినారు ఈ రాజ్యసభ కన్నా ముందే. అంటే మొన్న ఈ ఎలక్షన్, రేపు 4-5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికన్నా ముందే, ఆ షెడ్యూల్ కన్నా ముందే ఆమెతో రాజీనామా చేపిస్తే దాంతోపాటు ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వస్తుంది, ఈజీగా అజారుద్దీన్ మంత్రి ఎమ్మెల్సీ చేయొచ్చు, దాంతో ఈ పంచాయతీ అంతా పోతుంది, అజారుద్దీన్ మీద జరుగుతున్న ప్రచారం ఆయన మంత్రిగా రాజీనామా చేయాల్సి వస్తుందని, దానికి తెరబడినట్లయితుందని ఒక ప్లాన్ చేసి, అంతకుముందు ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో జరిగిన చర్చ, ఎవరితో రాజీనామా చేయించండి. ఎవరు చేస్తారు కాంగ్రెస్లో? పదవులు వచ్చిన తర్వాత రాజీనామా చేస్తారా? పదవులు వచ్చినాక మళ్ళీ గాంధీవన్ వైపు రారు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాజీనామా ఏమంటారు, లేకపోతే ఎవరి నజర్ పడుతుందో ఆ పదవి పైన, ఎవరు వచ్చి గుంజుకుంటారు అనే ఉద్దేశంతోనే ఎవరు రారు. కానీ విజయశాంతి రాజీనామా చేయమని అడిగిండ్రు వీళ్ళు, మంచిదే. కానీ రాజ్యసభ ఆమె అడిగేది మరి నాకు రాజ్యసభ ఇవ్వండి. రాజ్యసభ ఇవ్వలేదు. ఆయన వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలి, ఖచ్చితంగా వేం నరేందర్ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన లాబింగ్ అది, నేను చెప్పింది వింటున్నారని చెప్పుకోనికి ఆ ప్రయత్నం చేసింది. తీరా చూస్తే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఆమె ఏమంటుంది, నాకు రాజ్యసభ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఉంది, మరి ఎమ్మెల్సీ ఉంటే సరిపోతా, ఉత్త ఎమ్మెల్సీ ఎందుకు, నాకు మంత్రి పదవి కావాలి, నాకు మంత్రి పదవి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు కదా, వివేక్ వెంకటస్వామికి నిలబెట్టుకున్నారు, రాజగోపాల్ రెడ్డి సంగతి మీరు చూస్తూనే ఉన్నారు, మరి నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరు అనేది ఆమె చెప్తున్న మాట. నిజానికి మొన్న కౌన్సిల్లోనే బహుశా ఆమె అసంతృప్తిని బయటపెట్టినట్టు కనిపించింది. అండ్ జరుగుతున్న వాస్తవం చెప్పింది, బట్ అధికార పార్టీలో ఉండి వాస్తవాలు మాట్లాడరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కాంగ్రెస్ గవర్నమెంటే హామీలు ఇచ్చి ఫెయిల్ అయిందని ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు.
అందరూ మన గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మన గవర్నమెంట్ పాస్ అయినా ఫెయిల్ అయినా సూపర్ అయినా చెప్పాలి. కానీ విజయశాంతి అట్లా మాట్లాడలేదు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏమైంది, జనాలకు ఇచ్చిన హామీలు ఏమైంది, మనమే కదా హామీలు ఇచ్చింది, మరి ఇప్పుడు జనాల దగ్గరికి మనం ఏ ముఖం పెట్టుకొని పోతాం అని ఆమె ఓపెన్గా మాట్లాడింది. దాని వెనుక ఇదంతా ఒక పెద్ద చరిత్ర నడుస్తుందన్నమాట. ఇప్పుడు ఆమె డైరెక్ట్గా నిజానికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆమె డైరెక్ట్ హైకమాండ్తో తెచ్చుకున్నదంటే ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆమెకు రాజ్యసభ ఇచ్చే విషయంలో ఫెయిల్ అయినారు. ప్లస్ ఆమె ఇక్కడ ఉన్న వాళ్ళని సంప్రదిస్తే వీళ్ళంతా రాజకీయాలు చేస్తున్నారు. దాంతోన ఆమె డైరెక్ట్ పోయి ఢిల్లీలో ఎవరినో పట్టుకొని ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నది. రాజ్యసభ అవకాశం ఇచ్చినప్పుడు రాజీనామా చేస్తానని కూడా చెప్పిందంట ఆమె. కానీ వీళ్ళు రాజ్యసభ అవకాశమే రానియలేదు. దాంతో ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేయలేదు. ఇప్పుడు మంత్రి పదవి కోసం పట్టుబట్టి కూర్చున్నది. ఆమె కనుక మంత్రి అవుతే రేవంత్ రెడ్డి యాంటీ వర్గం పెరుగుతుంది మంత్రివర్గంలో. రేవంత్ రెడ్డికి వ్యతిరేకించే వాళ్ళు పెరిగిపోతారు. రేవంత్ రెడ్డి ఏమో తగ్గించుకుందామని చూస్తున్నాడు. మెల్లమెల్లగా తగ్గించుకోవాలి, ఒక్కొక్కరిని ఉన్న వాళ్ళందరినీ తీసిపడేయాలి. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరి మీద కన్నేషన్, వీళ్ళిద్దరిని తీసేపియాలని. ఏమైతే తెలియదు, తీసేస్తారని చెప్పనికే లేదు, తీసేయరు అని చెప్పనికే లేదు. ఇప్పుడు అట్లా ఈయన యాంటీ వర్గాన్ని తగ్గిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ మళ్ళీ విజయశాంతి వచ్చి నేను క్యాబినెట్లో చేరుతా అంటుంది. కాబట్టి ఇది ఎక్కడి దాకా పోతుందో. ఆమెనేమో ఎమ్మెల్సీ తెచ్చుకున్నట్లుగానే డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళి మంత్రి పదవి తెచ్చుకున్నదంటే రేవంత్ రెడ్డికి మూడినట్లే. ఆమె మొన్న స్పీచ్ని చూస్తేనే అర్థమైపోయింది. విజయశాంతి స్పీచ్ చూస్తేనే అసలు ఆమెలో ఫైరింగ్ తగ్గలేదు. ఆమె సరే కమిట్మెంట్ పొలిటికల్లో కమిట్మెంట్లు ఉంటాయి, ఒకసారి ఉండవు, కానీ జనం పట్ల కమిట్మెంట్ అయితే కనిపించింది. ఆమె జనం యాంగిల్ మాట్లాడింది. ఆమెకు పదవే కావాలనుకుంటే మంత్రి పదవి కోసమే అది మాట్లాడిందని చెప్పిన కూడా ఏం లేదు. జస్ట్ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి మాట్లాడినట్టుగా అనిపించింది. ఆమె మంత్రి పదవి కోసమే మాట్లాడాలనుకుంటే రోజు మాట్లాడేది కదా. ఓన్లీ శాసనమండలిలోనే ఎందుకు మాట్లాడతారు, ప్లస్ హామీల మీద ఎందుకు మాట్లాడతారు, ఇంకా వీళ్ళు చాలా వ్యవహారాలు అవన్నీ మాట్లాడతారు కదా. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అది కూడా ఆమెకు తెలుసు కదా, ఆమె మాట్లాడుతుంది కదా. కాబట్టి కేవలం జనం యాంగిల్లోనే మాట్లాడింది. బట్ ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమా విజయశాంతికి అనేది ఒక పెద్ద క్వశ్చన్ నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు, కొండ సురేఖ ఉన్నారు, సీతక్క ఉన్నారు. మరి ఇంకొక మంత్రి ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు, అట్లేం లేదు. కానీ ఒకరికి ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళు తగ్గిపోతారు. ఇప్పటికే లంబాడాల సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు. ఇప్పుడున్నాయి 2 ఖాళీగా ఉన్నాయి. ఆ రెండింటి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. కాబట్టి విజయశాంతికి మంత్రి పదవి వస్తుందో రాదో, కానీ ఆమె మాత్రం గట్టి పట్టుబట్టింది. ఢిల్లీ లెవెల్లో ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్ట. నాకు మంత్రి పదవి కావాలి, ఖచ్చితంగా కావాలి. నాకు రాజ్యసభ ఇవ్వలే, ఉత్త ఎమ్మెల్సీ నాకెందుకు, నేను మంత్రిని కావాల్సిందని చెప్పి. చూద్దాం ఏం జరుగుతుందో. ఆమె ఢిల్లీలో ఎమ్మెల్సీ తెచ్చుకున్నప్పుడే ఈ అవకాశం కూడా ఉంటుందేమో. రేవంత్ రెడ్డి నడుస్తే మాత్రం విజయశాంతికి మంత్రి పదవి రాదు. రేవంత్ రెడ్డిది మామూలుగా ఇంతకుముందులాగా ఉంటే మాత్రం విజయశాంతికి మంత్రి పదవి రావచ్చు. అది కూడా త్వరలో మేలో తేలుతుందంట. ప్లీజ్ సబ్స్క్రైబ్.